స్వర అయితే బయటికి వెళ్తూ ఉంటే ఆపి ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు, నీకు సిగ్గు లేకుండా ఉన్నావు అని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే నాకెందుకు సిగ్గు లేదు, నీకే సిగ్గు లేదు, ఎందుకంటే నా భర్తను పట్టుకొని తిరుగుతున్నావు, నా మెడలో తాలిబొట్టు ఉంది, నాకు సిగ్గు లేదు అంటావేంటి, నీ మెడలో అది కూడా లేదు, అలాంటప్పుడు సిగ్గు లేకుండా ఉన్నది ఎవరు, నువ్వే, నువ్వు మాత్రమే నా భర్తను పట్టుకొని వేలాడుతున్నావు, నీ మెడలో తాలిబొట్టు కూడా లేదు, కానీ నా మెడలో అభిసార్ కట్టిన తాలిబొట్టు ఉంది అని చెప్పి ఝాన్సీని అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వచ్చి స్వర, నువ్వు ఝాన్సీని ఇంకొక మాట అన్నావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటలకు గౌరీ గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అభి. దాంతో స్వర అయితే అభి చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టడంతో అక్కడికి బాబీ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి మేడం, ఏంటి అమ్మాయి మేడం, మా అబ్బాయిని నువ్వు కొడతావా, మా అబ్బాయిని నువ్వు కొట్టావంటే నువ్వు ఎంత బ్యాడో నాకు అర్థమవుతుంది, మా అబ్బాయి అలాగే జాను వీళ్ళిద్దరూ కూడా ఎన్ని చెప్పినా సరే నేను మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని చూడడానికి వచ్చేవాడిని, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని, మీరు అస్సలు మంచివారు కాదు అమ్మాయి మేడం, మిమ్మల్ని నేను నమ్మడం నా తప్పు, మీరు మంచివాళ్ళు కాదు, మీరు చాలా బ్యాడ్, ఎందుకంటే మా అబ్బాయిని కొట్టారంటే మీరు చాలా బ్యాడ్ అనే అర్థం, అందుకే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు మా ఇంట్లో నుండి వెళ్ళిపోండి, మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అయితే అంటాడు. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.